అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సాంబార్ రెసిపీ. దీనికి కావాల్సింది కొంచెం కందిపప్పు, కొంచెం పెసరపప్పు, 2 టమాటాలు, కొంచెం పసుపు వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత సాంబార్కి కావలసిన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అవి ఆనపకాయ, ములంకాడ, వంకాయ, బెండకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఇవన్నీ ఒక బాండీ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నీ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన దాంట్లోని కొంచెం ఉప్పు, కొంచెం కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్, కొంచెం సాంబార్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన దాంట్లో కొన్ని వాటర్ వేసి కాసేపు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టిన తర్వాత అవి ఉడుకుతుండగా మధ్యలో కొంచెం చింతపండు పులుపు అనేది వెయ్యాలి. వేసాక కొంచెం మరిగిన తర్వాత మనము ముందుగా ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పు మెత్తగా ఉడకబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసి దానికి తగ్గ వాటర్ వేసి పులుపుకి తగ్గ వాటర్ వేసి కాసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత కొంచెం కొబ్బరికూరు, చిన్న బెల్లం ముక్క, కొంచెం ఇంగువ వేసి మరగనిచ్చాక మధ్యలో కొంచెం సాంబార్ పౌడర్ అనేది వేయాలి. సాంబార్ పౌడర్ వేసాక కొత్తిమీర అనేది వేసి ఇంకొక 5 నిమిషాలు మరగనివ్వాలి. మరిగిన తర్వాత అదంతా కూడా మరిగి మంచి సువాసన వచ్చినంత వరకు కూడా మరగనివ్వాలి. మరిగిన తర్వాత అందులోని పోపు అనేది వేసుకోవాలి. పోపు అనేది వేసుకున్నాక పోపులోనే ముఖ్యమైనది వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది. ఆ ఫ్లేవర్ అనేది ఆ సాంబార్కు పట్టి మంచి టేస్ట్ని అనేది ఇస్తుంది. అవి ఎక్కువగా వెల్లుల్లి మెత్తగా దంచేసి ఫస్ట్ ఆయిల్లోని వెల్లుల్లి వేసి అవి వేగిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా పోపు వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆ పోపు పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఎందుకంటే ఆ పోపు స్మెల్ అనేది సాంబార్కి పట్టి టేస్ట్ని ఇంకా పెంచుతుంది. మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.